అయితే ఇదే అంశాన్ని పెద్దలు రాసినటువంటిది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కోర్టు విచారణలో జాప్యం జరుగుతున్న తీరు కేస్ స్టడీ అవుతుంది. జగన్ కేసులు విచారణకు రాకుండానే న్యాయమూర్తులు బదిలీ అవుతున్నారు. అయితే ఇదే అంశంపైన వివిధ సందర్భాల్లో ఎవరికి వారు తమ తప్పు లేదని చెప్పి చేతులు దూపుకుంటున్నారు. పొలిటికల్ బాస్ల కనుసన్నల్లో పనిచేయడానికి వ్యవస్థలు అలవాటు పడ్డాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా అదే పరిస్థితి. సుప్రీంకోర్టు స్థాయిలో అప్పుడప్పుడు ప్రజలకు ఉపశమనం లభించే తీర్పులు వస్తున్నాయి. కానీ నిందితులైన రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి అంశంపైన ఇది బంగ్లాదేశ్ వంటి పరిణామాలు మన దేశంలో జరగకపోవచ్చును. కానీ నిజాయితీ పరులు, సాహితీ ప్రజాస్వామ్య ప్రియులు కష్టపడేటువంటి అంశాలేవో ఇవన్నీ ఒక మాట చెప్పారు. దీనికి సంబంధించే ఢిల్లీ మద్యం కేసులో 100 కోట్లు చేతులు మారాయనేటువంటిది దర్యాప్తు సంస్థల ఆరోపణ. జగన్ రెడ్డి కేసులో 35,000 కోట్ల ప్రజాధనం లూటీ జరిగిందని ఇవే దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. మద్యం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా 17 నెలల పాటు జైల్లో ఉండగా 35,000 కోట్ల రూపాయల అవినీతి కేసులో జగన్ రెడ్డి 16 నెలలు మాత్రమే జైల్లో ఉండి బెయిల్ పొందారు. పుష్కర కాలంగా బెయిల్ పైన ఉన్న జగన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కూడా కొనసాగారు. మద్యం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంకా జైల్లోనే ఉన్నారు. ఈ వైరుధ్యాలకు కారణం ఎవరు? సిసోడియా జగన్ రెడ్డి కేసులో సుప్రీంకోర్టు కనిపించిన అభ్యంతరం కింది కోర్టులకు ఎందుకు కనిపించడం లేదు? న్యాయం కోసం సుప్రీంకోర్టు వరకు వెళితే ఈ అంశాలు ఏంటంటే జగన్ రెడ్డి 16 నెలలు ఉండడమే నచ్చలేదట. సిసోడియా 15 నెలలు ఎట్లుంటాడని ప్రశ్నిస్తున్నారు. మరి జగన్ రెడ్డి 16 నెలలు ఎట్లుంటాడు? ఆయన మళ్ళీ తర్వాత బయటకు వచ్చింది. కానీ ఒకే అంశం పైన రెండు వాదనలు ఎట్లొస్తాయి? సిసోడియా మీదనేమో ప్రేమ. మరి ఇదే చంద్రబాబు నాయుడు కూడా మొన్న బెయిల్ మీదనే బయటకు వచ్చింది కదా, మొన్న జైలుకు పోయింది కదా కేసులో, అది కూడా బెయిల్ మీద ఉన్నాడు కదా. చంద్రబాబు నాయుడు కూడా దాదాపు 16-17 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారు కదా, అవి కూడా ప్రస్తావించాలి కదా. అది ఎందుకు ప్రస్తావించలేదు? జగన్ రెడ్డిలో అసహనం పెరిగిపోతుంది, రాజారెడ్డి రాజ్యాంగం అమలైందనేటువంటి మాట పెట్టి ఇదే అంశం పైన ఒకే అంశంలో మనీష్ సిసోడియాకు సంబంధించి ఏమో ఆయన ఒకవేళ బయటకు వస్తే ఇన్ని రోజుల పాటు ఆయన అనుభవించినటువంటి శిక్ష ఉట్టిదేనా? ఆయన అనవసరంగా ఆయన ఇబ్బంది పెట్టినట్టేనా అన్నారు. మరి రేపు పొద్దుగాల జగన్మోహన్ రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తే ఆయన అన్ని రోజులు 16 నెలలు జైల్లో ఉన్నాడు కదా, ఆయన కూడా అంతేనా అని అనట్లేదు మళ్ళా. కానీ జగన్మోహన్ రెడ్డి మీదనో నెగిటివ్ కామెంటు, సిసోడియా మీదనేమో పాజిటివ్ కామెంటు. ఒకే అంశంలో జగన్మోహన్ రెడ్డి నిర్దోషి కాలేడా? మీరేమైనా ఇచ్చేసిరా? సిసోడియా ఏమో దోషి కాదు నిర్దోషి అని మీరెట్లా ఇస్తారు? ఇది ఒకే అంశం పైన ద్వంద్వ విధానాలు అనేటువంటి అంశాన్ని ఇంతకంటే వేరే ఏం చెప్పేస్తాము? రెండు విధానాలు ఉండకూడదు కదా ఒకే అంశం పైన, ఇంతకంటే వేరే ఏముంటుంది?